వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. మన రక్షణకు కారణభూతుడైన దేవుడు, మన రక్షణాధారమైన దేవుడు, మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభువు మరొక నూతన దినమును మన జీవితంలో ప్రవేశపెట్టి మరొక్కసారి మనం ఆయన వాక్యమును ధ్యానించడానికి కృప దయచేసి అనుదినము ఆయనలో మనం ఎదుగుటకు, వాక్యమందు వేరుపారుటకు కృప చూపుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అగ్గుపడుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనమును గత 3 రోజులుగా మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపుతున్నారు. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము అనే మాటలు ధ్యానించడానికి యేసయ్య మనకు సహాయం చేశారు. ఈ దినాన నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అగ్గుపడుచున్నవి. దేవునికి స్తోత్రం. నీ ముసుగు గుండా నీ కణతలు అని అంటే నీ చెంపలు, నీ ముఖము ప్రక్క భాగం విచ్చిన దాడిమ్మ ఫలము వలె కనపడుచున్నది. ఇది పెండ్లి కుమార్తె గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పబడిన మాట. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె కనబడుచున్నవి అని. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణమై అరణ్య యాత్రలో వెళుతూ ఉంటే సీసు అరణ్యంలో కాదేశులో వారు దిగారు. అక్కడ వారికి నీరు దొరకలేదు. విపరీతమైన దాహంతో వారు మోషే మీద సణుగుతూ ఐగుప్తు దేశంలో వారు అంతకు ముందు తినిన అనేక పండ్లలో అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దానిమ్మ పండ్ల సంగతి కూడా వారు జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నారు. సంఖ్యాకాండ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ములను ఏల రప్పించితివి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవని మోషే గారి మీద సణుగుతున్నారు. అనగా ఈ పండ్లు ఆనాటి ప్రజలకు ఎంతో ఇష్టమైనవి, వారు కోరదగినవి, చాలా శ్రేష్టమైన ఫలములు ఈ దాడిమ్మ ఫలములు లేదా దానిమ్మ పళ్ళు. ఈ పళ్ళు అరణ్యంలో వారు ఆశించారు, కానీ వారికి ఇవి దొరకలేదు. ఏ వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్తున్నారో అక్కడ మాత్రమే ఈ పళ్ళను వారు ఆస్వాదించడానికి, అనుభవించడానికి అవకాశం ఉందని ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 8వ వచనంలో లేఖనం సెలవిస్తుంది. ఇది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము అని అంటే ఫిలిస్తీ ప్రజలకు కూడా దానిమ్మ పండ్లన్నా దానిమ్మ రసమన్నా చాలా ఇష్టం. ఈ ఫలం వారు కోరుకునేదగినది. అది ఈ వాగ్దాన దేశ సాంప్రదాయ ప్రకారం ఈ సాంప్రదాయం కలిగిన వారందరూ ఈ దానిమ్మ పండ్ల యొక్క రసమును చాలా ఇష్టపడతారని చరిత్రలో మనం తెలుసుకోగలుగుతాం. అయితే పరిశుద్ధ లేఖనాలను గనక మనం గమనిస్తే దానిమ్మ పండ్లు దానిని అక్షరార్థంగా కాకుండా ఆత్మీయ సంబంధమైన కోణంలో మనం గ్రహించగలిగితే ఈ పండ్లు దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నిత్యము సేవ చేయు ప్రధాన యాజకుని నిలువు టంగి ఆ అంగీ అంచున వ్రేలాడుచున్నట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తాం. నిర్గమకాండము 28వ అధ్యాయం 33వ వచనాన్ని గనక మనం చూస్తే దాని అంచుల చుట్టూ
నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లును వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను అని లేఖనం మనకి తెలియజేస్తుందండి. దాని అంచు చుట్టూ నీలి ధూమ్ర రక్తము వర్ణము గల దానిమ్మ పండ్లను వాటికి మధ్య మధ్యలో బంగారు గంటలను అమర్చవలెను. యాజకుడు ధరించుకునే నిలువు టంగి అంచున ఈ దానిమ్మ పండ్లు ఉంచాలి అని సీనాయి పర్వతము మీద మోషేకు దేవుడు తెలియచేశారు. అయితే ఈ దానిమ్మ పండ్లు ప్రకృతి సంబంధమైన పండ్లైతే కాదు. ఇది రకరకాల లోహములతో తయారు చేయబడిన పళ్ళని 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములో చూస్తే, గర్భాలయమునందు చేసినట్లు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దానిని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలింపవలెను. ఈ దానిమ్మ పండ్లు లోహముతో తయారు చేయబడినవి. అయితే ఈ దానిమ్మ పండ్లు సేవ చేయు యాజకుడు తాను ఉపయోగించుకున్న అంగీ చుట్టూ అవి ధరించేవిగా ఒక గుర్తుగా ఉండాలని మనం చూస్తున్నాం. ఈ దినం మన ధ్యాన వాక్యము పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిస్తే, నీ ముసుగు గుండా నీ కణతలు, నీ చెంపలు, నీ ముఖ ప్రక్క భాగం విచ్చిన దానిమ్మ పడము వలె కనబడుచున్నది. విచ్చిన దానిమ్మ పండు అనగా ఆ దానిమ్మ పండు పరిపక్వమై దానంతటా అదే పగిలినప్పుడు, విచ్చిపోయినప్పుడు ఆ దానిమ్మ పండులో ఉన్న గింజములు చాలా బాగుంటాయి, చాలా సొగసుగా ఉంటాయి. అలా కాకుండా దానిమ్మ ఫలం పరిపక్వతలోనికి రాకుండా మనం బలవంతముగా పగలగొట్టినప్పుడు దానిలోని గింజలు ఒక రకంగా ఉంటాయి. ఇది మనందరికీ విదితమైంది. అయితే దీన్ని ఆత్మీయానుసారంగా మనం ఎలా తీసుకోనగలుగుతామంటే, మన సేవలో, మన పరిశుద్ధతలో ఒక ఫలభరితమైన జీవితంలోనికి మనం రావాలి అని అంటే దేవుని యందు పరిపక్వత కలిగిన వారిగా, దేవుని యందు పరిపూర్ణత కలిగిన వారిగా ఆ అనుభవం ఉన్నప్పుడు మనం విచ్చిన దానిమ్మ పండ్ల వలె సొగసైన వారిగా, చూడడానికి అందమైన వారిగా మనం ఉండగలుగుతాం. దేవుని యందు ప్రియమైన వారులరా, విచ్చిన దానిమ్మ పండ్లు అనంటే చూడడానికి కంటికి ఇంపుగాను, తిన్నప్పుడు రుచికరంగాను, ఏ విధంగా ఆ పరిపక్వతలోనికి వచ్చి పగిలిన ఆ దానిమ్మ పండ్ల గింజలు మనకు మంచి రుచిని అందిస్తాయో, మనము కూడా దేవుని యందు వేరుపారిన వారమై, వాక్యమందు వేరుపారిన వారమై, మెలకువ కలిగి ప్రార్థన చేసే ప్రార్థనానుభవము కలిగిన వారమై, అపోస్తలుల బోధయందు ఉపదేశ క్రమములో కట్టబడిన వారమై, యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ కొరకే సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తె సంఘముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి చెప్పిన మాట, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ పండ్ల వలె అందంగా మీరు కనపడుతున్నారని, మనలను చూచి ఆనందించేవాడిగా యేసుక్రీస్తు ప్రభు ఉండాలని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక్కసారి మన ఆత్మీయ స్థితి అలా ఉంది. మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందనేది మాట కాదు, కానీ మనం యేసయ్యలో ఎంతవరకు పరిపక్వతలోనికి వచ్చాం, సంపూర్ణమైన భక్తి జీవితంలోనికి వచ్చాం, మాన్యత కలిగిన గౌరవప్రదమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం. మన మాట, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన క్రియలు యేసుక్రీస్తు ప్రభువుకు తగినట్లుగా ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువాసన మన నుండి వెదజల్లగలుగుతున్నామా? ఆ యేసుక్రీస్తు ప్రభువుకున్న సౌందర్యం మనలో మనం చూపించగలుగుతున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన రోజు ఈరోజు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచిద్దాం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? రోజు రోజుకి ఆత్మీయ జ్ఞానంలో ఎదిగేవారిగా ఉన్నామా? లేదు అని అంటే ఇంకా పసిపిల్లలుగానే బాలశిక్ష చదివే స్థితిలోనే మనం ఉన్నామా? మూలపాఠాల్లోనే మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. సమయం త్వరగా గతించిపోతుంది. రాకడకు మనం దగ్గర పడుతున్నాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుని దేవుడు సంఘమును పొగిడినట్లు నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ పండ్ల వలె కనబడుచున్నవి
అన్న మాట మన జీవితంలో నెరవేరినట్లుగా ఒక పరిపూర్ణమైన జీవితంలోనికి యేసయ్య మనలను నడిపించునుగాక. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినాన నాయన మీరు మాతో మాట్లాడిన మాట, నీ ముసుగు గుండా కణతలు విచ్చిన దానిమ్మ పండ్ల వలె కనబడుచున్నవి. ప్రభువా, ఆ విచ్చిన దానిమ్మ పండులోని గింజలు ఎంత సొగసుగా అందంగా ఉంటాయో, రుచికరంగా నేను అవి ఉంటాయో తండ్రి, అట్టి రీతిగా మా మాట కానీ, మా చూపు కానీ, మా ఆలోచన, మా ప్రవర్తన, మా ఆత్మీయ జీవితం నీకు అంగీకారంగా ఉండినట్లు, నిన్ను సంతోషపెట్టినట్లు మీరు కృప దయచేయండి తండ్రి. నీ ప్రియ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఒక్కసారి వారిని దృష్టించి కనికరించి విశ్వాసమునందు వేరుపారిగా ఉండుటకు, నమ్మికలో ఎదిగేవారిగా ఉండుటకు ప్రభువా నీ కృప వారి ఎడల విస్తరింపచేసి మహిమ పొందుమని, సంపూర్ణతలోనికి నడిపించి ప్రభువా మీరు ఆనందించేవారిగా ఉండగలుగుటకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.